హలో! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఇవాళ నేనైతే గ్రేప్ తోటి హల్వా చేసి చూపిస్తున్నా అండి. అదే గ్రీన్ గ్రేప్స్ తోటి హల్వా చేసి చూపిస్తున్నా. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో హల్వా. బయట కూడా ఇవే ఫుడ్ కలర్స్ వేసి ఇలానే చేస్తారండి. మనం ఇంట్లో చేసుకుంటే బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఫుల్ వీడియో చూడండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి. దీనికోసం గ్రేప్స్ ముందే కడిగి తీసేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం కార్న్ఫ్లోర్ తీసేసుకోవాలి. నేనైతే ఒక కప్ కార్న్ఫ్లోర్ తోటి చేస్తున్నా అండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే మీరు క్వాంటిటీ డబుల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో బాంబే కరాచీ హల్వా ఉందండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఒక కప్ కార్న్ఫ్లోర్ తీసేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇలా మనం గ్రేప్ తోటి చేసుకుంటే గ్రేప్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ పెద్ద కష్టపడాల్సిన పనే ఉండదండి. సింపుల్గా వేసేసుకోవచ్చు. కలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి ఒక కప్పు షుగర్ తీసేసుకొని ఒక ముప్పావు కప్పు దాకా వాటర్ తీసేసుకొని షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఆలోపు మనం అది వేసుకోవడానికి ఒక చిన్న గంజు లాంటిది కానీ ఎందులోకైనా తీసేసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసేసి పెట్టుకోవాలి. ఇలా షుగర్ కొంచెం స్టిక్కీగా అయిన తర్వాత ఇందులో మన కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నది పోసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని పోసుకునేటప్పుడు కలుపుతూనే పోసుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి. కార్న్ఫ్లోర్ ఉడితే అడుగంటుతుంది. అందుకోసమే ఉడికించుకునేటప్పుడు మొత్తం కలుపుతూనే ఉండాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను కొత్తగా ఏం వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకొని నేనైతే గ్రేప్ది కాబట్టి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నా అండి. ఇది వేసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కానీ ఒక టీ స్పూన్ కానీ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసేసుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ అండి, మనకు నచ్చినవి వేసేసుకోవచ్చు. నేనైతే పిస్తా ఉన్న బాదం వేసుకున్నా సన్నగా తరిగి. ఆ నెయ్యి కూడా కరిగి మళ్ళీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి వేసుకోవచ్చు అండి. కాజు ఉంటే కాజు, బాదము, పిస్తా ఏవైనా వేసేసుకోవచ్చు. ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. ఫ్లేమ్ బాగా పెట్టేసుకొని చేసుకోవద్దు, మీడియం పెట్టేసుకొని ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి పెట్టుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇది తొందరగానే చల్లారిపోతుందండి. ఒక పావు గంట అట్లా తీసుకుంటుంది అంతే టైము. ఆ గిన్నెలోకి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. తర్వాత పైనుంచి మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటే పైనుంచి మళ్ళీ ఒకసారి గార్నిష్ లాగా వేసేసుకొని అవి కూడా కొంచెం ప్రెస్ చేసినట్టు అనుకోవాలి. అని ఒక 20 మినిట్స్ వదిలేస్తే అది సెట్ అయిపోతుందండి. తర్వాత ఒక గిన్నె తీసేసుకొని రివర్స్లో పెట్టేసుకొని బోర్లు ఇచ్చేసుకుంటే అది ఈజీగానే వచ్చేస్తుంది.
తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవడమే. అంతే అండి. చాలా సింపుల్గా గ్రీన్ గ్రేప్స్ తోటి ఇట్లా హల్వా చేసుకోవచ్చు. ఒకవేళ గ్రేప్స్ తోటి కాకపోతే నార్మల్గా కూడా కార్న్‌ఫ్లోర్ తోటి వాటర్ మిక్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. నేను అది కూడా చేశాను. నేను లింక్ ఇస్తాను చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అంతే అండి, సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.